ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనించినట్లయితే ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి మిర్చి యార్డ్ను అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకుల రాష్ట్ర ప్రతినిధి బృందం పరిశీలించింది. ఖమ్మం మార్కెట్లో మిర్చి కొనుగోలుకు సంబంధించినటువంటి వివరాలను ఇటు అధికారులు అటు రైతులను అడిగి రాష్ట్ర ప్రతినిధి బృందం నాయకులు తెలుసుకున్నారు. ఆవేదన వ్యక్తం చేసినటువంటి రైతులు మద్దతు ధర లభించడం లేదని, వ్యవసాయం రోజు రోజుకు కష్టంగా మారుతుందని, ముఖ్యంగా మిర్చి రైతుకు మద్దతు ధర లభించలేక చూడాలని ఏఐయుకేఎస్ నాయకుల దృష్టికి రైతులు తీసుకొచ్చారు. ప్రభుత్వం స్పందించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఒక్కొక్క క్వింటా మిర్చికి 30 నుంచి 35 వేల రూపాయలు ధర చెల్లించేలాగా ప్రభుత్వం చొరవ చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐకేఎస్ రాష్ట్ర ప్రతినిధి బృందంలో రాష్ట్ర అధ్యక్షులు రంగారెడ్డి, ఆయనతో పాటు కార్యదర్శి ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల పక్షాన పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో దొంగతనాలు కొనసాగుతున్నాయి. వైరా నియోజకవర్గ కేంద్రంలో దొంగలు పట్టపగలి రెచ్చిపోయారు. 9వ వార్డు వైరాలో ఉన్నటువంటి 9వ వార్డు పరిధిలో ఉన్నటువంటి శీల వెంకటరామమ్మ అనేటువంటి వృద్ధ మహిళ ఇంట్లోకి చొరబడ్డటువంటి 4 అగంతకులు ఆమె 2 కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో దోపిడీకి ప్రయత్నించారు. బంగారం నగలన్నీ ఎత్తుకుపోయారని చెప్పి వెంకటరామమ్మ చెబుతుంది. 4 దొంగలు వెళ్లిపోయిన తర్వాత ఆ వృద్ధురాల కేకలు విన్నటువంటి స్థానికులు ఇంట్లోకి వచ్చి చూడగా కాళ్ళు చేతులు కట్టేసి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని చేరుకున్నటువంటి పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. దొంగతనం జరిగిన తీరును వెంకటరామమ్మని అడిగి తెలుసుకున్నారు. తక్షణం దీనికి సంబంధించినటువంటి విచారణ చేపట్టామని, దొంగలను పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తామని వైరా పోలీసులు తెలిపారు. ఇక భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో సహస్ర కలశాభిషేక పూజ కన్నుల పండుగ కొనసాగింది. ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి బేడా మండపంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో సీతా లక్ష్మణ సమేత రామచంద్రమూర్తికి సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహించారు. 1000 పుణ్య నదుల జలాలతో పాటు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు అభిషేకాన్ని నిర్వహించారు. 1008 కలశాలతో కూడినటువంటి తిర్ల బిందెను బేడా మండపం నుంచి ఆలయంలోని ప్రధాన మూల విరాట్ దగ్గర తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిర్ల బిందెలో ఉన్నటువంటి పవిత్ర నదీ జలాలతో ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగినటువంటి కార్యక్రమాన్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తిలకించారు. మరోవైపు భద్రాచల దేవస్థానంలో ఎండాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో మజ్జిగ ప్రసాదాన్ని అందుబాటులో తీసుకొచ్చారు. ఇకపైన దేవాలయాన్ని సందర్శించేటువంటి ప్రతి భక్తుడికి కూడా మజ్జిగ ప్రసాదాన్ని అందించేలాగా చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో రోడ్లు అట్లాగే డ్రైన్ల ఆక్రమణలపైన జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో మున్సిపాలిటీ అధికారులు రంగంలో దిగారు. వైరా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రధాన రహదారులు, ఇతర వ్యాపార కేంద్రాల దగ్గర జరిగినటువంటి ఆక్రమణను తొలగించేటువంటి కార్యక్రమాన్ని స్వీకరించారు. వైరా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పలు రోడ్లలో చేపట్టినటువంటి డ్రైన్ల మీద ఉన్నటువంటి ఆక్రమణను తొలగించారు. ఇకపైన రోడ్లు కానీ డ్రైన్లను కానీ ఎవరు ఆక్రమించకుండా వ్యాపారం చేసుకోవాలని మున్సిపల్ అధికారులు స్థానికులకు సూచించారు.